డిసెంబర్ 2 యూఏఈ నేషనల్ డే. అలాగే నవంబర్ 3 వచ్చేసి ఫ్లాగ్ డే అనమాట. ఈ నెల రోజులు మొత్తం మనకి రోడ్డు పక్కన అలాగే స్కూల్స్ ఫుల్ ఆఫ్ ఫ్లాగ్స్, ఫ్లాగ్ కలర్స్ మంచిగా డెకరేట్ చేస్తారు. సో ఇప్పుడు డిసెంబర్ 2కి మనకి నేషనల్ డేకి హాలిడేస్ ఇస్తారనమాట. సో అందుకనే బిఫోర్ డేనే సెలబ్రేట్ చేస్తారు స్కూల్లో వీళ్ళు. దట్టు ముందు వీకెండ్ కూడా రావడం వల్ల ఈ రోజు అంటే మనకి నవంబర్ 27నే నేషనల్ డే అనేది స్కూల్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఏంటంటే మనం నేషనల్ డ్రెస్తో పాటు ఏదన్నా ట్రెడిషనల్ ఫుడ్ కూడా తీసుకెళ్ళాలి. మా బాబు వచ్చేసి నాకు షాప్లో కొన్నది షవర్మానే కావాలన్నాడు. కానీ మా పాప అయితే నాకు అది అసలు వద్దు, నువ్వు చేసిందే టేస్టీగా ఉంటుంది, నాకు నువ్వే చేయని చెప్పింది. సో అందుకనే పనిమాల తనే ఒంటరిగా వెళ్ళి షాప్కి వెళ్ళి చికెన్, లెగ్స్ అవన్నీ తీసుకొచ్చింది. చికెన్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసి చాలా లైట్గా మసాలా వేసాను. సాల్ట్, పెప్పర్, అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్, కొంచెం ధనియాల పౌడర్, అలాగే కొరియాండర్ కూడా వేసేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను నైట్ అంతా. ఇంకా మార్నింగ్ వచ్చేసి కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసాను. సో ఇవి వచ్చేసి టోటెల్లా అనమాట. సో ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మనకి కేఎఫ్సీలో ర్యాప్స్ దొరుకుతాయి కదా, సో ఇలాంటి వాటిలోనే పెడతారనమాట. సో దీనిలో చిన్నవి తీసుకొచ్చింది అనమాట, పెద్దవి కనిపించలేదని. సో దానిలోనే ఇంకా చిన్న చిన్నగా చేశాను. దానిలో కొంచెం చికెన్ వేసేసి లెగ్ పీస్ పెట్టి అలాగే మైనస్ చేసి ఇలా ర్యాప్ చేసేసాను అనమాట. అలాగే మనకి డేట్స్ కూడా కంపల్సరీ కాబట్టి ట్రెడిషనల్ ఫుడ్లో అవి కూడా చెరొకటి ఇలా ప్యాకెట్స్లో పెట్టేశాను. పండు రెగ్యులర్ టిఫిన్ బాక్స్లో ఇవైతే పట్టట్లేదు, సో అందుకనే విడిగా జిప్లాక్ బ్యాగ్లో పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్కూల్కి బయలుదేరేశారనమాట. చూడండి ఇంకా తెల్లారలేదు, వింటర్ కదా. సో వీళ్ళకి స్కూల్స్ ఏమో ఎర్లీ మార్నింగ్, ఇది ఒక పెద్ద ఏమంటారు మైనస్ అనమాట. కొంచెం ఇక్కడ చిన్నపిల్లల్ని ఇలా పొద్దున్నే పంపించాలంటే స్కూల్స్కి. ఈరోజైతే వాతావరణం చాలా చాలా డిఫరెంట్గా ఉంది. ఎర్రగా మబ్బులు అయితే ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా సూర్యోదయం కూడా అవ్వలేదు, వీళ్ళైతే అప్పుడే స్కూల్స్కి వెళ్ళిపోతున్నారు. చూడండి స్కూల్ గేట్లో నుంచి సూర్యుడు ఇప్పుడే బయటకు వస్తున్నాడు.